3 పనులు కూడా వాళ్ళు చేయాలి. దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి, ఇవన్నీ చేయాలి. ఇవన్నీ ఎప్పుడు చేయాలి అని అంటే వారికి రోగం తగ్గిన తర్వాత చేయాలి. కానీ యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, అయ్యా మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి ఎవరికి చూపించుకోవాలి? యాజకులకు చూపించుకోండి. యాజకులకు వాళ్ళందరూ కూడా ఎవరు? వాళ్ళందరూ కూడా యూదులు. 10 మందిలో ఒక ఆయన ఎవరంట? సమరయుడు కదా. యూదులు ఉన్నారు, సమరయుడు ఉన్నాడు, అంటే అన్యుడు ఉన్నాడు. అదే రీతి క్రైస్తవులు కూడా ఉన్నారు వారి మధ్యలో. వాళ్ళందరూ కలిసి ఉన్నారు. వాస్తవంగా యూదులకి అన్యులకి ఏమాత్రం కూడా పడదు అసలు. వాళ్ళిద్దరి మధ్యలో పచ్చగడ్డ వేసామంటేనే బొగ్గుమనే పరిస్థితి. కులమత భేదాలు ఆనాటి దినాల్లోనే ఉన్నాయి, ఈనాటి దినాల్లో కాదు. అన్యులకి క్రైస్తవులకి ఆనాటి దినాల్లోనే గొడవలు ఉన్నాయి, భేదాభిప్రాయాలు ఉన్నాయి, మత గొడవలు ఉన్నాయి ఆ దినాల్లోనే. ఈ దినాల్లో మనం ఏ రీతిగా అయితే భయంకరమైన దినాల్లో మనం చూస్తూ ఉన్నామో ఆ దినాల్లో కూడా ఉన్నాయి. కానీ ఆ దినాల్లో అలాంటి గొడవలు ఉన్న వీళ్ళు కలిసి ఉండటానికి ఒక ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే వాళ్ళకున్న రోగం అలాంటిది. అంటే రోగానికి ఏం లేదంటే కులమత భేదాలు లేవు, అవునా కదా. హాస్పిటల్లో కులాలు మతాలు భేదాలు ఉంటాయా? ఏముండవు. ఏ రోగం వచ్చినా అందరికీ ఒకే వైద్యం. అక్కడ వీడు మనోడు కాదు, వీడు ఆడు, లేకపోతే వీడి కులం కాదు, ఏముండవు. అంటే రోగానికి కులమత భేదాలు ఉండవు. ఈ 10 మంది కుష్ఠ రోగుల మధ్యలో కూడా ఏం లేదంటే కులభేదం లేదు, మత భేదం లేదు. వాళ్ళందరూ కలిసే ఉన్నారు. వాళ్ళకు వచ్చిన రోగాన్ని బట్టి వాళ్ళు కలిసే ఉన్నారు. ఈ క్రమంలో యేసయ్యని అడిగారు ఆ మార్గం గుండా వెళ్ళేటప్పుడు, ప్రభా నీ కనికరం మాకు కావాలి, నీ కరుణ మాకు కావాలి. యేసయ్య కూడా వెంటనే స్పందించారు. యేసుక్రీస్తు వారు కూడా వెంటనే మాట వాళ్ళ దగ్గరికి తీర్చుకుని వాళ్ళకి ప్రార్థన చేయటం అవేమి చేయలేదు. కానీ మీరు వెళ్ళండి యాజకులకు చూపించుకోండి అని చెప్పాడు యేసయ్య. వాళ్ళు కూడా యాజకులకి వారికి చాలా దూరం ఉంది. యాజకులకి దగ్గరికి వెళ్ళటం అంటే సామాన్యమైన విషయం కాదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూపించుకోవటం అంటే అంతకంటే అది చాలా భయంకరమైనటువంటి. ఎందుకంటే తగ్గితేనే యాజకుల దగ్గరికి వెళ్ళాలి. అయ్యా మా శరీరం బాగుందయ్యా, మేము హాస్పిటల్ వైద్యం చేయించుకున్నాం, ఆరోగ్యంగానే ఉన్నాం, మాకు ఏ రోగం లేదు, ఒకసారి మమ్మల్ని చూడండి, మీరు మాకు సర్టిఫికెట్ ఇచ్చారంటే మేము మా ఇళ్ళకి మేము వెళ్తాం, మా ఊరికి మేము వెళ్తాం, అందరితో కలిసి మేము జీవిస్తాం. వాళ్ళు చేయాల్సిన పని. కానీ వాళ్ళకి ఇంకా రోగం తగ్గలేదు, వారికి ఇంకా స్వస్థత పొందుకోలేదు. అయినా యేసయ్య చెప్పాడు మీరు వెళ్ళి యాజకులకు చూపించుకోండి. ఒకవేళ యాజకుడి దగ్గరికి వెళ్ళేలోపు వీళ్ళకు రోగం తగ్గకపోతే గనక వీళ్ళు రాళ్ళతో కొట్టి చంపే ప్రమాదం ఉంది అక్కడ. కానీ యేసయ్య చెప్పిన మాట వారికున్న విశ్వాసం చాలా గొప్పది. యేసుక్రీస్తు వారు చెప్పారు మీరు వెళ్ళండి యాజకులకు చూపించు. యేసయ్య ఏం ప్రార్థన చేయలేదు, లేకపోతే యేసయ్య ముట్టుకోలేదు వాళ్ళని, మీ రోగం తగ్గిపోయిందని ఏం చెప్పలేదు. యేసయ్య చెప్పిన ఒకే ఒక్క మాట, మీరు వెళ్ళండి యాజకులకు చూపించుకోండి ఆయన చెప్పిన మాట. ఈ 10 మంది కూడా వారి జీవితంలో మేలు పొందుకోవడానికి చేసిన గొప్ప పని ఏంటంటే యేసుక్రీస్తు వారి మాట మీద వాళ్ళు ఏం చేశారు చెప్పండి, ఏం చేశారు? విశ్వాసం ఉంచారు.